2023 నాట్ 24, 23 మీరు ఎట్లా స్పెండ్ చేశారు? మీలో చాలామంది రెబిలియస్గా లైఫ్ లీడ్ చేశారు. దేవునికి విధేయులు కాకుండా, దేవునికి మీ లైఫ్ ఇవ్వకుండా రెబిలియస్గా, లేకపోతే అంటే నా జీవితం నా ఇష్టం అన్నట్టు జీవించారు మీలో చాలామంది. సో రెబిలియస్ నేచర్ అనేది ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి నేను నో చెప్పడం. దేవుడు మనకి లైఫ్కి ఒక మెజర్మెంట్ ఇచ్చాడు, లైఫ్కి ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఈ పద్ధతిలో లేకపోతే ఈ కవేలో నువ్వు నడవాలి, దీనికి కుడి కానీ ఎడమ కానికి వెళ్ళకుండా జాగ్రత్తగా దీని లైట్లో నీ లైఫ్ లీడ్ చేయండి అంటే మనలో చాలామంది దేవుని చిత్తానికి లోబడలేదు. కానీ 1 year కంప్లీట్ అయిపోయింది. కానీ నేనంత ఫెయిత్ఫుల్గా ఉన్నానా? దేవుడు చేసిన కార్యాలు ఒకసారి క్రాస్ లేకపోతే సిలువ యొక్క లైట్లో మనం చూసుకున్నప్పుడు నా జీవితాలు ఎంత విలువైనవి అంటే దేవుడు మానవుడి కోసం తన ప్రాణం పెట్టదగినంత ఉన్నతమైనవి అనేది మన జీవితాలు అర్థమైతే మీరు ఆలోచించాలి, ఎలాంటి లైఫ్ని ఎలా తీసుకుంటాం. సో జీవితంలో అన్ని లైట్గా తీసుకోవడానికి లేదు. దేవుడు నీ లైఫ్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే తన కుమారుని పంపించి నీ కోసం ప్రాణం అర్పించడం అంత సీరియస్గా తీసుకుంటే లైఫ్ తీసుకో, టేక్ ఇట్ ఈజీ స్లోగన్స్ ఇచ్చుకుంటూ లైఫ్ని ఈజీగా గడిపేయాలి అనే ఒక కల్చర్ మన ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కల్చర్లో మనలో చాలామంది రిబిలియస్గానే దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ 1 year గడిపేశాం.